మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈ రోజు శ్రావణ మాసంలో ఒక గొప్ప అనుభూతిని అవకాశాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి కృపలు చూపించేటువంటి వరలక్ష్మి శుక్రవారం చాలా మందికి అది ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా వివరించే దిశలో మనతో ఉన్నారు ఆధ్యాత్మిక ప్రవచకులు వక్త బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మ గారు. గురువు గారిని అడిగి అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాము. మరి రండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, వరలక్ష్మి శుక్రవారం అమ్మవారికి పూజలు వ్రతాలకి పెట్టిన పేరుగా శ్రావణ మాసంలో చెప్తూ వస్తున్నారు. దాని నియమాలు ఏంటి, ఎవరు చేసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చు? యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రావణ వరలక్ష్మి మాత యొక్క ఆశీస్సులతో శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ మాసం విశేషమైనటువంటి భగవంతుని యొక్క అర్చనలకు, ముఖ్యంగా మహాకాళి స్వరూపమైనటువంటి మంగళ చండికా వ్రతం ప్రతి మంగళవారం, దాంతోపాటు శ్రావణ మాసంలో వచ్చే ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వస్తూ ఉన్నాయి. ఈ 4 శుక్రవారాలలో మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం, తర్వాత సరస్వతి ఆరాధన కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్పేసి ఒక శ్లోకం. వరలక్ష్మి అంటేనే వరాలనిచ్చే తల్లి వరలక్ష్మి అని అర్థం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి చాలా మందికి కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. మనిషికి కావలసినటువంటి లక్ష్మి అనుగ్రహం కలియుగంలో కావాలంటే ఈ 4 శుక్రవారాలు కూడా శ్రేష్టమైనది. అయితే మనకు ముఖ్యంగా పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం. ఆ 2వ శుక్రవారం ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మనకు 16వ తేదీ వస్తుంది. ఈ 16వ తేదీ మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు చాలా మందికి, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి ఈ మధ్య కూడా మేము చూస్తున్నటువంటి వాళ్ళు పాతకాలంలో ఉండకపోవచ్చు వాళ్ళ ఇంట్లో ఆ సాంప్రదాయం, కానీ కొత్తగా చేస్తున్నారు. అలా చేసుకోవచ్చా, ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అయితే వరలక్ష్మి వ్రతం కూడా అనాది నుండి చేసుకోవడం అనేది ఒక ఆచారం. ఇప్పుడు కొన్ని వ్రతము అంటేనే మనకు అర్థం ఏమిటంటే నియమంతో పాటించే విషయం. ఆ వ్రతం అనే దానికి అర్థం ఏమిటంటే ముఖ్యంగా ఏదైతే మనకు కర్మకు సంబంధించినటువంటి కోరికలను తీర్చుకోవడానికి చేయవలసినటువంటి వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం కూడా అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని నోములు వేరు, వ్రతాలు వేరు, దానికి తేడా ఉంది. కానీ వ్రతం అనేది ముఖ్యంగా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారం చేసుకోవడం శ్రేయస్కరం. కానీ మీరన్నట్టు ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహం అనేది అందరికీ కావాలి. కాబట్టి కలియుగంలో ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మనకు ఏ విషయంలోనైనా కూడా లక్ష్మి అనుగ్రహం కోసం కొంతమంది ఆధునికంగా చేసుకుంటున్నారు. చేసుకోవడం తప్పేం లేదు. కానీ దీంట్లో 2 రకాలు ఉంది. ఒకటి ఏమిటంటే అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని నియమానుసారంగా చేస్తారు. ఉదయం పూట చక్కగా ఇల్లంతా శుభ్రంగా చేసుకొని మంగళకరమైనటువంటి మామిడి తోరణాలు పెట్టుకొని, తర్వాత పీట మీద తెల్లని వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసి కలశ గణపతి సతు సంకల్పం చెప్పుకొని ఆరాధన చేసి కలశంలో చక్కగా మామిడి కొమ్మలు అన్ని పెట్టుకొని ఒక నారికేళాన్ని పెట్టి మహాలక్ష్మి యొక్క విగ్రహం కావచ్చు లేదా ఫోటో కావచ్చు దానికి ఆరాధన చేస్తూ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రీ సూక్తం ఓం హిరణ్యవర్ణాం హరిణీం అంటూ ఆ యొక్క శ్రీ సూక్తంతో అమ్మవారికి అభిషేకం చేసుకొని మొదలు కలశ పూజ, గణపతి ఆరాధన, తర్వాత ఏదైతే ఉందో మహాలక్ష్మి యొక్క ఆవాహనం చేసిన తర్వాత మహాలక్ష్మి యొక్క అభిషేకం, దాని తర్వాత అష్టోత్తర నామావళితోటి ఎవరైతే వరలక్ష్మి శుక్రవారం చేసుకుంటారో చేసుకున్న తర్వాత కూడా 5 రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి మంగళ నీరాజనాలు ఇస్తూ ఆత్మ ప్రదక్ష నమస్కారం చేసిన తర్వాత 5 సుహాసినులకు అర్చన చేయాలి. అర్చన చేయాలి అంటే వాళ్ళకు తాంబూల దానం ఇస్తూ ఆ వ్రతం అయిన తర్వాత చేయవచ్చు, లేదా సాయంకాలం పూట కూడా
పసుపు కుంకుమలు ఇస్తూ 3, 5, 9, 11 ఈ సంఖ్యతోటి సుహాసినులను పిలిచి వారికి చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు నూతన వస్త్రాలను కూడా సమర్పించవచ్చు. అరటిపండు, తమలపాకులు, తాంబూల చెక్క ఏదైతే ఉంటుందో వాటిని సమర్పిస్తే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వరలక్ష్మి ద్వారా పొందవచ్చు. ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది చాలా మంది ఇప్పుడు ఒక్కొక్క పండగ ఒక్కొక్క దానికి ప్రత్యేకం. ఈ వరలక్ష్మి శుక్రవారం అనేది మహిళలు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? దీనికి సంబంధించినటువంటి మనకు ఒక కథ ఉందమ్మా. పూర్వకాలంలో కైలాస శిఖరాల పైన వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఒకానొక సమయంలో కూర్చున్నప్పుడు పార్వతీమాత పరమేశ్వరుని అడుగుతుంది, మరి మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి, సుహాసినులుగా ఉండడానికి, భర్త యొక్క ఆరోగ్యం బాగా ఉండడానికి చేసుకోవాల్సినటువంటి వ్రతాలు ఏమైనా ఉన్నాయా శ్రావణ మాసంలో అంటే మంగళగౌరీ చండికా వ్రతం ఒకటి, వరలక్ష్మి వ్రతం రెండవది. ఇవి రెండు కూడా చేసుకోవాలి. ఎందుకంటే శివుడే పార్వతీ మాతకు చెప్పాడు. అందుకే శివకేశవులకు భేదం లేదు, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పార్వతీ మాతకు ఏం చెప్తాడంటే, ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మరి పూర్వకాలంలో మనకు ఏదైనా కలియుగంలో ఆధారం లేకుంటే ఎవరో ముందుకు. కాబట్టి పూర్వకాలంలో చారుమతి అనే ఒక ఆమె మహిళ, చాలా భక్తిపర్రాలు, చక్కని భర్తను పిల్లలను చక్కగా చూసుకునే ఆమె, కానీ పేదరికంతో బాధపడుతూ ఉంటే ఒకరోజు నిద్రపోగానే ఆమెకు సాక్షాత్తు మహాలక్ష్మి కళ్ళ కనిపించేది, స్వప్నంలో కనిపించేసి, చారుమతి నువ్వు భయపడకు, ఈ పున్నమ కంటే ముందు వచ్చే 2వ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున చక్కగా కలశ స్థాపన చేసి నన్ను ఆరాధన చేసుకో, 5 సుహాసులకు పూజ చెయ్యి అని చెప్పగానే ఆ తల్లి లేచి తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం భర్తకు చెప్పింది. ఇంకోటి, ఏ వ్రతం చేసుకున్నా, ఏ నోము చేసుకున్నా భర్తకు మొట్టమొదటి అక్షింతలు ఇచ్చి దండం పెట్టి ఆ అక్షితలు పైన వేసుకున్న తర్వాతనే నోము చేసుకోవాలి. అది వ్రతానికి మనం అనుగ్రహం లేనట్టే లెక్క. మన ఇష్టం ఉన్నట్టు మనం వ్రతాలు చేసుకోరాదు. భర్త అనుగ్రహం అంటే భర్తను కూడా గౌరవించే సంస్కృతి మన దేశం ఉంది కాబట్టి అట్లా చారుమతి వ్రతం చేసుకున్నది. చేసుకోగానే అఖండ లక్ష్మి అనుగ్రహం కలిగింది. చక్కని సుహాసులకు పూజాది కార్యక్రమాలు చేసుకొని అప్పటి నుండి ఈ వరలక్ష్మి అనుగ్రహం పొందడానికి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్రతం. తర్వాత ఇదే కాకుండా ఇంకా ఈ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది వాళ్ళ యొక్క జన్మ తరించింది. ముఖ్యంగా ఏమిటంటే ఆ రోజున, ఈ వ్రతం చేసుకున్నటువంటి రోజున శనగలు నానబోసి మొలకలు వచ్చిన తర్వాత వాటిని సుహాసినులకు పంచడం తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే శనగలు చాలా ఆరోగ్యకరమైనవి వర్షాకాలంలో. ఎందుకంటే వీటికి మొలకెత్తుతున్నటువంటి శనగలు వృద్ధి పొందే గురు గ్రహానికి అనుకూలం, సంకేతం. కాబట్టి గురుగ్రహం అనుకూలంగా పొందాలన్నప్పుడు, దారిద్ర్యం రాకుండా ఉండాలన్నప్పుడు, అమంగళాలు తొలగిపోవాలన్నప్పుడు, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా గురు అనుగ్రహం, ఇప్పుడు ప్రస్తుతం క్రోధినామ సంవత్సరంలో కొన్ని రాశులకు గురువు బాగా లేడు. ఉదాహరణకు వృషభానికి, మిథునానికి, వృశ్చికానికి, ఇటువంటి రాశులకు, కుంభానికి, ఇటువంటి రాశులకు గురువు సరిగ్గా లేడు. కాబట్టి ఆ రోజున చక్కగా శనగలను నానపోసి ఆ మొలకలు వచ్చినటువంటి శనగలను సుహాసినులకు ఇస్తూ వాళ్ళ ద్వారా కుంకుమను తీసుకొని మన మంగళసూత్రంకు పెట్టుకోవాలి, మాంగళ్య సౌభాగ్యం కోసం. సుహాసులకు పెట్టిన బొట్టు పెట్టిన తర్వాత మనం చక్కగా తీసుకొని మళ్ళా మంగళసూత్రానికి కూడా బొట్టు పెట్టుకోవాలి. చాలా మంది ఇస్తుంటారు కానీ మనం కూడా తీసుకోవాలి. సౌభాగ్య సిద్ధి కలుగుతూ ఉంటుంది. మాంగళ్య సౌభాగ్యం ఉంటేనే మన కుటుంబం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏమిటంటే, మొలకెత్తినటువంటి శనగలు ఆరోగ్యంలో ఎంత మంచివంటే దీంట్లో విటమిన్స్ ఉంటూ ఉంటాయి. తర్వాత ఆల్పోహైడ్రేట్స్ అని ఉంటూ ఉంటాయి. తర్వాత వీటితో పాటు 10 రెట్లు మనకు కాల్షియం లభిస్తూ ఉంటుంది. ఎవరెవరైతే ప్రస్తుతం
ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరమైన బోన్స్ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి శనగలు చాలా మంచిగా ఉంటాయి. విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి మన పూర్వీకులు పెట్టినటువంటి ఆచారం, నైవేద్యాలలో కూడా ఆచారం పెట్టారు. చాలా మంది ఏమనుకుంటారంటే శనిగలు దానం ఇవ్వడము అనే ఆలోచిస్తారు తప్ప ఇప్పుడు వస్తున్న సీజనల్ జ్వరాల నుంచి కానీ దాని నుంచి కూడా ఇవన్నింటికి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు. అయితే ఈ వరలక్ష్మి శుక్రవారంకు చాలా మందికి ఒక సందేహం ఉంది ఏంటంటే ఇది ఉదయం చేసుకునే పూజ, సాయంత్రం చేసుకునే పూజ అంటే ఏ పరిస్థితుల్లో పొద్దున చేసుకోవచ్చా, చేసుకోలేని వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చా, అసలు దీని సమయం ఏంటి? లక్ష్మీ అనుగ్రహం అనేది ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల లోపుగా, లేదా సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల లోపుగా, 2 పూటల. ఎందుకంటే ఉదయం దీపాలను వెలిగిస్తాం, సాయంకాలం సంధ్యా దీపాలను వెలిగిస్తాం. సంధ్యాలక్ష్మి వస్తూ ఉంటుంది, ఉదయలక్ష్మి వస్తూ ఉంటుంది. ఆ సమయాలలో చేసుకోవడం ఉత్తమం. ఇంకొకటి చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే సాకేత, ఒకవేళ 2వ శుక్రవారం పడకుంటే ఎట్లా అంటే తర్వాత వచ్చే శుక్రవారాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. శ్రావణ మాసం వెళ్లే లోపుగా ఏదైనా ఒక అంటే 2, 3, 4 శుక్రవారాలలో ఎప్పుడైనా కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు కామన్ గా కొంతమందికి ఇది ప్రశ్న చాలా మంది అడగరు కానీ చెప్పండి, పురుడు లాంటివి అవి వాటికి వచ్చేసరికి మనకు దేవుళ్ళకి దూరంగా, పూజకి సేవకి దూరంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో మరి దాన్ని నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకునే విధంగా ఉంటుందా? అయితే ఒకటమ్మా చక్కని ప్రశ్న. మనకు 2 రకాలు ఉంటాయమ్మా, జాతా శౌచం, మృతా శౌచం 2. అయితే జాతా శౌచం అనేది 10 రోజులు, మృతా శౌచం కూడా 10 రోజులు. 10 రోజులు దాటిన తర్వాత చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు వీలు కాలే మళ్ళొక పౌర్ణమిని చూసుకొని ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్రవారంతో సంబంధం లేదు, పౌర్ణమి రోజున కూడా మహాలక్ష్మి ఆరాధన చేయవచ్చు. చాలా మందిలో వరలక్ష్మి శుక్రవారంకు ఫుడ్ తీసుకొని అంటే కొంతమంది మొదలు పెట్టాలనుకుంటారు, కోరికను నిలబెట్టి చేసుకుంటామని. ఇప్పుడు మీరు అన్నట్టుగా లక్ష్మి అనుగ్రహం అందరికి కావాలి. సో ఆ క్రమంలో ఏమైతుందంటే కొంతమందికి తెలియదు నిష్ట నియమాలు. ఆహారం ఏమైనా తీసుకోవచ్చా, ఉపవాసంతోనే ఈ వరలక్ష్మి శుక్రవారాన్ని చేసుకోవచ్చా? ఇంకోటి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం మనకు చెప్పబడి ఉన్నది. మన శరీరము ఎటువంటి ఆరోగ్యానికి అనారోగ్యం గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీలైతే ఉదయం పూటనే ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం డయాబెటిక్ 2nd ప్లేస్ కాబట్టి షుగర్ పేషెంట్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉదయం పూట పాలు పండ్లు తీసుకొని చక్కగా 10 గంటల లోపల ఈ వ్రతం చేసుకోవడం మంచిది. లేదు నాకు ఇంకా వీలు కాదు అంటే సామాన్యమైనటువంటి పండ్లు కానివ్వండి ఇటువంటి మాత్రం చేసుకుంటేనే. ఎందుకంటే ఎందుకు ఇట్లా ఉపవాస దీక్ష పెడతారు అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన యొక్క శరీరం మనకు కంట్రోల్ ఉండదు. అందుకే ఉపవాస నియమాలు ఎందుకు పెట్టారు? ఒక పూజ చేసేటప్పుడు ఏకాగ్రత ఉండడానికే ఉపవాస నియమాలు పెట్టారు. కాబట్టి ఉదయం పూట చక్కగా అర్చన చేసుకోవడం చాలా మంచిదమ్మా. చాలా మంది ఉపవాసం అంటే తినకుండా ఉండడమే అనుకుంటారు, కానీ గురుగారు అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి అన్న భావన ఉపవాసం అంటారు అన్నది కూడా చాలా మందికి తెలియక ఉపవాసం అంటే మేము తినకుండా ఉంటే ఉపవాసము, మేము దేవుడి దీక్షలో ఉన్నట్టే అని అనుకుంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి వరలక్ష్మి శుక్రవారం ఇప్పుడు కొత్తగా కొన్ని ఇళ్లలో వాళ్ళ అత్తగారి తరఫు నుంచి, తల్లిగారి తరఫు నుంచి ఎవరో ఒకరు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చునా ఈ వ్రతం? యాక్చువల్ అయితే సుహాసినులకు సంబంధించిన వ్రతం ఇది. పెళ్లి కాని వాళ్ళకి ఈ వ్రతం చేసుకోవడానికి ధర్మశాస్త్రం అయితే ఒప్పుకోదు. కేవలము సుహాసినిగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మాంగళ్య బలం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, అష్టలక్ష్మి స్వరూపాల కోసం చేసే ఆరాధన. అయితే ఈ వ్రతం అయిన తర్వాత ఏవైతే అమ్మవారికి నివేదన చేస్తామో, నైవేద్యం పెడతామో ఆ శనిగలు మాత్రం పెళ్లి కానటువంటి యువతి యువకులకు పెడితే త్వరగా వాళ్ళకు వివాహం అవుతాయి. అది అక్కడ ఉన్నది. చాలా గొప్పనైనటువంటి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ వరలక్ష్మి శుక్రవారానికి సంబంధించిన పూర్తి సమాచారము మా ప్రేక్షకులకు ఇచ్చారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వరలక్ష్మి శుక్రవార ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఎవరు చేసుకోవచ్చు, దాని నియమాలు ఏంటి, ఎవరు పాటించాలి పాటించొద్దు, ఆహార నియమాలు ఏంటి, ప్రతి విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, మీ సాకేత.